దేశభక్తి. రైట్. ఇక అమెరికా మరోసారి అణు పరీక్షలు చేయడానికి సిద్ధమవుతోంది. ట్రంప్ పెంటగాన్కి ఆర్డర్ కూడా జారీ చేశారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత అణు పరీక్షలు జరపడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఎంజీరావు గారు, ఇక్కడ సిప్రీ రిపోర్ట్ ప్రకారం యుఎస్ దగ్గర 5,000కు పైనే అణుబాంబులు న్యూక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు అణు పరీక్షలకు ట్రంప్ సిద్ధమవుతూ ఉన్నారు? భారత్ పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు అణు పరీక్షలకి పెంటగాన్ అంటే అమెరికా రక్షణ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి డొనాల్డ్ ట్రంప్ సౌత్ ఆఫ్రికాలో చైనా అధ్యక్షుడిని మీట్ అయ్యే సమయంలో నేను ఆర్డర్స్ ఇచ్చానని చెప్తున్నారు. ఇది ప్రపంచానికి ఒక ఆందోళన కలిగించే విషయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు మొత్తం అణు పరీక్షలు 2050 అణు పరీక్షలు భూమి మీద చేయడం జరిగింది. అంటే 2050 సార్లు అణుబాంబులను పరీక్షించడం జరిగింది. అది ఎక్కడ అండర్ గ్రౌండ్లో, నీటి మీద, గాలిలో కూడా పరీక్షించారండి. చాలా పెద్ద ప్రమాదం అనమాట. ఎంత పొల్యూషన్ అయిపోయింది. ఇప్పటికి 2050 అణు పరీక్షలు జరిగినాయి. అందులో 1030 అమెరికాయే చేసేసింది సగం. తర్వాత 750 రష్యా ప్రయోగించింది, యుఎస్ఎస్ఆర్. తర్వాత జపాన్, ఇప్పుడు బ్రిటన్ 150 దాకా, ఆమె చైనా 230, ఫ్రాన్స్ 230, ఇండియా 2 అణు పరీక్షలు 1974, 1998, ఉత్తర కొరియా 6 అణు పరీక్షలు చేసింది, పాకిస్తాన్ 1 అణు పరీక్ష చేసింది. గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇండియా, అదేవిధంగా P5 ఆ 5 కంట్రీస్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, అదేవిధంగా రష్యా, యునైటెడ్, ఇవి 2050 అణు పరీక్షలు చేసింది. ఇది 1991 యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత ఎన్పిటి సిటిబిటి ఏంటి, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్రాండ్ ట్రీటీ సిటిబిటి అమల్లోకి వచ్చిన తర్వాత అణు పరీక్షలు నిషేధం జరిగింది. ఇప్పుడు ఎవ్వరూ అణు పరీక్షలు చేయడం లేదు. ఆల్మోస్ట్ ఉత్తర కొరియా, చిన్న దేశాలు తప్పితే ఇంకెవరూ అణు పరీక్షలు చేయడం లేదు. ఎందుకంటే సిమ్యులేషన్ మీద అవి ఆధారపడుతున్నాయి. ప్రయోగశాలలోనే చేసుకుంటాయి, ఎందుకంటే ముందు డేటా ఉంది కాబట్టి. ఇండియా కూడా అణు పరీక్షలు చేయవలసిన అవసరం లేదు, ప్రయోగశాలలోనే చేసుకుంటాం. కానీ అమెరికా ఎందుకు అణు పరీక్షలు చేస్తుంది? దాన్ని ఆల్రెడీ టెక్నాలజీ ఉంది, 1930 చేసింది, సిమ్యులేషన్ ఉందంటే తన యొక్క ఆయుధ పాటవాన్ని శత్రు దేశాన్ని భయపెట్టడానికి అణు పరీక్షలకు ఆయన ఆదేశించాడనమాట. ఎందుకంటే రష్యా, చైనా ప్రొవోక్ చేయడం వల్లే ఆయన అణు పరీక్షలకు ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకంటే రష్యా రీసెంట్గా పుతిన్ బురవేసినిక్ అని, బులవాయ్ అని, తర్వాత బొల్గాడో అని, రీసెంట్గా ఆయన ARS-24 అని, RS-28 ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడం వల్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా ఆయుధ పోటీకి దిగింది. తర్వాత రీసెంట్ సిప్రీ రిపోర్ట్ ప్రకారం కూడా ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు ఉత్పత్తి చేసే దేశం ఇప్పుడు చైనా. ఇప్పుడు ప్రస్తుతం 320 వరకు అణ్వాస్త్రాలు ఉంటే 2030 నాటికి దాన్ని 1000కి పెంచే అవకాశం ఉందంట చైనా. అందుకని యుఎస్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, మేము అమెరికా ఇలాగే కూర్చుంటే 2-3 సంవత్సరాల పాటు చైనా రష్యాలు మా స్థాయికి వచ్చేస్తే అణుబాంబుల్లో కూడా ఇప్పుడు మేము అడ్వాన్స్డ్గా ఉన్నాం కాబట్టి అణు పరీక్షలు మేము చేయాల్సిన అవసరం ఉందని అక్కడ ట్రంప్ జస్టిఫై చేసుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం కాదని. కానీ 1991 యుఎస్ఎస్ఆర్ అంతమైన తర్వాత మళ్ళా ప్రపంచం మీద ఆయుధ పోటీ మొదలయ్యింది. ఈ ఆయుధ పోటీల విచిత్రం ఏంటంటే ఇండియా కూడా నిమగ్నమైంది. ఎందుకంటే చైనా సిప్రీ ప్రకారం 1000 అణ్వాయుధాలు 2030కి పెంచితే మరి ఇండియా ఆపదలో పడుతుంది. దాని శత్రు దేశం కాబట్టి ఇండియా సెక్యూరిటీ ప్రాబ్లంలో పడింది. కాబట్టి ఇండియా కూడా ఒక సీక్రెట్ న్యూక్లియర్ సిటీని బెంగళూరు దగ్గర నిర్మించడం, ఎక్కువ ప్లూటోనియం, ఈ ఫిషల్ మెటీరియల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, రీసెర్చ్ ఎక్కువ చేయడం వల్ల ఇండియా అణ్వాయుధాలు కూడా మనం ఎంత లేదన్నా 2030 నాటికి 500 అణ్వస్త్రాల స్థాయికి ఇండియా వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ ఫిషల్ మెటీరియల్ రెడీగా పెట్టుకుంటుంది ఒక 1000 అణ్వాయుధాలకు సంబంధించి. సో ఇండియా కూడా ఆయుధ పోటీలో ఉంది బాలిస్టిక్ ICBMల ద్వారా. సో ఇండియా, ఇటు చైనా, అటు రష్యాలు పెరిగిపోవటం వల్ల అమెరికా మీద ఒత్తిడితో ఇంకా అమెరికా రంగంలో దిగింది. అకార్డింగ్ టు సిప్రీ ఏంటంటే మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం $100 బిలియన్ అణ్వాయుధాలని నిర్వహణకే ప్రపంచం ఉపయోగిస్తుంది. ఇండియా కూడా $2.6 బిలియన్ అణ్వాయుధాల నిర్వహణకు ఉపయోగిస్తుందండి. అది తక్కువ అమౌంట్ ఏం కాదు. ఇప్పుడు ఆయుధ పోటీ మళ్ళా మొదలవుతే అది కూడా న్యూక్లియర్ అణు పరీక్షలు మొదలవడం వల్ల ఎంతో పొల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ఐలాండ్లో భస్మీపటలం అయిపోతాయి అనమాట అణు పరీక్షలు నిర్వహించకూడదు. ఇప్పుడు అణు పరీక్షలు అవసరం లేకుండా నిర్వహించడం అంటే ఒకరికొకరు షోకేజ్ చేసుకోవడమే. చూడండి, మా నువ్వు నిర్వహించావు, నువ్వు అంటే నేను, కానీ అవసరం లేకపోయినా నిర్వహిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. 1945 జూలై 16 మొట్టమొదటి అణు పరీక్ష యుఎస్ చేయడం జరిగింది. 1949లో రష్యా చేయడం, యుఎస్ఎస్ఆర్, తర్వాత
ఫ్రాన్సు, బ్రిటన్లు, తర్వాత చైనా, తర్వాత ఇండియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇజ్రాయెల్ ఏంటంటే అది వేరే దేశంలో నిర్వహించడం జరిగింది. నార్త్ కొరియా వెరీ రీసెంట్గా నిర్వహించింది. నార్త్ కొరియా, ఇప్పుడు ఇరాన్ సిద్ధంగా ఉంది. కొన్ని దేశాలు, ఇంకో డజన్ కొద్ది దేశాలు అణు పరీక్షలకు, అణుబాంబుల తయారీకి అవి నిర్వహించారు. అంటే రీసెంట్గా పుతిన్ అంటున్నారు ప్రపంచంలో అన్ని దేశాలకు అణ్వస్త్రాలు ఉంటే అయిపోతుందని. చూసారా ఇంత దారుణంలో ఈ అణు పరీక్షలు జరుగుతుంది. ఈ అణు యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం. అందుకనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారండి, మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలతో కొట్టుకుంటారో నాకు తెలియదు, కానీ నాలుగో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ప్రజలు కర్రలతోనూ రాళ్ళతోనూ కొట్టుకుంటారని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనడం జరిగింది. అంటే ఏంటంటే ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అణు యుద్ధం జరిగితే ఇంకా ప్రపంచంలో సివిలైజేషన్, నాగరికత ఉండదు, మళ్ళీ కర్రలు రాళ్ళు యుగానికి వెళ్తారు, రాతి యుగానికని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనడం జరిగింది. సో ఈ అణు యుద్ధం, అణు పోటీ, అణు పరీక్షలను మళ్ళీ అమెరికాయే నిర్వహించడం అంటే ప్రపంచానికి రక్షణ కవచంలా ఉన్నది. ప్రపంచ చట్టాలకు మూలమైన అమెరికాయే ఆయుధ పోటీలోకి వెళ్ళిపోయిందంటే అది ట్రంప్ దౌత్య విధానంలో లోపమైన అయి ఉంటుంది, లేదా ప్రపంచం విపత్కర పరిస్థితిని ఫేస్ చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఆయుధ పోటీల్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవలసిన ఒత్తిడిలో భారతదేశం